brought you by Silver Pumps and Motors. टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स नाम याद रखना. సాధారణ ఎన్నికల్లో కలిసికట్టుగా పనిచేశారు. ఎవరికి టికెట్ దక్కినా, ఏ పార్టీకి అవకాశం దక్కినా అంతా ఒకటై కూటమిని గెలిపించుకున్నారు. మరి ఇప్పుడేమైంది? పెద్దల పోరికి వచ్చేసరికి ఎందుకు ఇలా మారిపోయారు? కాకినాడ జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంగా ఇప్పుడు ఇలాంటి చర్చే తెర మీదకి వచ్చింది. మరీ ముఖ్యంగా ఆ కీలక నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు ఆసక్తి రేపుతున్నాయి. ఇంతకీ ఆ నియోజకవర్గం ఏది? అక్కడ ఏం జరుగుతోంది? కాకినాడ కూటమిలో కొత్త కలకలం. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ప్రచారంలో గందరగోళం. ఉదయం ఆయన, సాయంత్రం ఈయన. పవన్ అడ్డాలో నేతలు వేరుకుంపట్లు. ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు కాకరేపుతున్నాయి. మరీ ముఖ్యంగా సాధారణ ఎన్నికల తర్వాత మరోసారి గోదావరి జిల్లాల్లో పొలిటికల్ హడావిడి కనిపిస్తోంది. అయితే ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో కూటమి పక్షాలు వ్యవహరిస్తున్న తీరే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. పట్టభద్రుల స్థానంలో జరుగుతున్న ఈ ఎన్నికను కూటమి సర్కార్ చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్న వేళ ప్రచార పర్వంలో జరుగుతున్న పరిణామాలు అధికార పక్షంలో అలజడి క్రియేట్ చేస్తున్నాయి. ఉభయ గోదావరి జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూటమి అభ్యర్థిగా పేరాబత్తుల రాజశేఖర్ సతీమణి సత్యవేణి బరిలో నిలిచారు. అయితే అంతా మూకుమ్మడిగా సమ్మతి తెలియజేశాక కూటమి పెద్దలు అభ్యర్థిని ఖరారు చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో ప్రచారం ఆ విధంగా జరగడం లేదు. కూటమిలోని మిత్రపక్షం నేతలు కలిసికట్టుగా కాకుండా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా అభ్యర్థి తరపున ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంతో క్యాడర్లో కాస్త కన్ఫ్యూజన్ ఏర్పడింది. అక్కడ ఇక్కడ అయితే ఏమో అనుకోవచ్చు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం సెంటర్లోనే ఈ తాజా పరిణామాలు వెలుగు చూడడం రాజకీయంగా చర్చనీయాంశమవుతోంది. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం సాక్షిగా పిఠాపురం కూటమి నేతల మధ్య విభేదాలు బయటపడినట్టు తెలుస్తోంది. జనసేన, టీడీపీ నేతలు కూటమి ఎమ్మెల్సీ అభ్యర్థి తరపున కలిసి ప్రచారం చేయకుండా వేరువేరుగా ఎవరికి వారే అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. సత్యవేణికి మద్దతుగా ఉదయం మాజీ ఎమ్మెల్యే వర్మతో ప్రచారం చేస్తే సాయంత్రం వేళ ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ తో ప్రచారం నిర్వహిస్తున్నారు. అంతే తప్ప రెండు పార్టీల నేతలు మాత్రం కలిసికట్టుగా ప్రచారం నిర్వహించడం లేదు. పిఠాపురంలో టీడీపీ ఇన్ఛార్జ్ గా ఉన్న మాజీ ఎమ్మెల్యే వర్మ ఓ వైపు ప్రచారం నిర్వహిస్తుంటే, అదే పిఠాపురంలో జనసేన ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్ మరోవైపు ప్రచారం నిర్వహిస్తున్నారు. కూటమిలో ఇద్దరు కీలక నేతల వేరువేరు ప్రచారాలపై నియోజకవర్గంలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతోంది. అయితే అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూటమిగా జట్టు కట్టి పిఠాపురంలో పవన్ ను బంపర్ మెజార్టీతో గెలిపించిన జనసేన, టీడీపీ నేతలు ఇప్పుడు ఎమ్మెల్సీ అభ్యర్థి విషయంలో ఎందుకలా వేరువేరు కుంపట్లు పెట్టుకుంటున్నారు అన్నదే చర్చకు దారితీసింది. సరే, వారో దిక్కు వీరో దిక్కు కూటమి అభ్యర్థి తరపునే ప్రచారం చేస్తున్నారు కదా అని అనుకోవచ్చు. కానీ ఈ ప్రచారంలో ఒక్కసారి కూడా కూటమి నేతలు ఒకే వేదికపైకి రాకపోవడం మాత్రం అనుమానాలకు తావిస్తోంది. ఇప్పటికే జిల్లాలోని కూటమి నేతల మధ్య సఖ్యత లేదు అనే ప్రచారం జోరుగా జరుగుతోంది. మరీ ముఖ్యంగా పిఠాపురంలో వర్మకు జనసేన ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ సహా కీలక నేతలతో అస్సలు పోసగడం లేదనే ముచ్చట అంతర్గతంగా కూటమిలోనే గుసగుసలు కారణమవుతోంది. అయితే తాజా పరిణామాలతో నేతల మధ్య విభేదాలు రోడ్డున పడ్డాయి అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరి ఈ పరిస్థితులు ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపుపై ప్రభావం చూపకుండా కూటమి పెద్దలు ఎలా సెటరేట్ చేస్తారో చూడాలి.